మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వీడియో చూస్తున్న సహోదరులకి నా యొక్క వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాచిత్తము, ఆయన యొక్క మహాకృపను బట్టి తిరిగి మనం ఈ రీతిగా కలుసుకున్నాం. మందు బట్టి మన తండ్రి దేవునికి నిరంతరము స్తుతులు చెల్లింపు బదులేమి ఉన్నాం. ప్రియులారా, మరి నేను గత కొద్ది రోజులుగా నేను వీడియో చేయడం జరగలేదు. వాస్తవానికి నాకున్న కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను వీడియో చేయడం జరగలేదండి. నేను నా ఉద్యోగంలో భాగంగా నేను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఈలోపు జరిగిన కొన్ని సంఘటనలతో నాకు మరి వీలు పనలేదు. ప్రభు చిత్తం బట్టి మనం ఇవాళ నుంచి మనం బైబిల్ స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మరి మీ అందరూ తెలుసు, మనం ధాన్య గ్రంథం నేర్చుకుంటున్నాం. వాస్తవానికి 2 months అయిపోతుందేమో, కొంచెం బ్రేక్ వచ్చిందండి. కాబట్టి నాకు ఆశ ఏంటంటే, మనం ఎలాగో ధాన్య గ్రంథం చాలా బాగా వరకు వస్తాం, ఇంచుమించు 11 అధ్యాయం వరకు వస్తాం. కాబట్టి ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 2 అధ్యాయాలు మనం పూర్తిగా నేర్చుకుని ఉంటే మనం పూర్తిగా ధాన్య గ్రంథం పూర్తిగా మనం క్లోజ్ అయిపోద్దండి. కాబట్టి నేను ఈ రోజు నుంచి ధాన్య గ్రంథము ఇంకా మిగతా అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో 2 అధ్యాయాలు ఉన్నాయి. 11 అధ్యాయం సగభాగం వరకు నేర్చుకుని ఉన్నాం. ధాన్య గ్రంథం సగభాగం ప్లస్ 12 అధ్యాయం మొత్తం కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అది నేర్చుకుంటే మొత్తం పూర్తిగా సంపూర్తిగా ధాన్య గ్రంథం అయిపోద్ది. ప్రభు చిత్తం బట్టి మనం వీలైతే వచ్చే ఎపిసోడ్లో మనం నాకైతే రోమపత్రిక రోమపత్రిక స్టడీ చేయాలనే ఆలోచన కలిగి ఉంది. ప్రభు చిత్తం అయితే మనం వచ్చే ఈ ధాన్య గ్రంథం అయిపోయిన వెంటనే మనం రోమపత్రిక బైబిల్ స్టడీ చేద్దాం. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను రోమపత్రిక చెప్దామని. అయితే నాకు మరి కొన్ని కారణాల వల్ల ధాన్య గ్రంథము లేకపోతే మరి పాత గ్రంథం చదువుకున్నాం. మనం వచ్చే ఈ ధాన్య గ్రంథం అయిపోయిన వెంటనే మనం ప్రభు చిత్తం అయితే మనం రోమపత్రిక అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియుగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం బైబిల్ స్టడీలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదంలో కారణభూతున్నావు తండ్రి నాయన, నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నావు తండ్రి. ప్రభువా నాయన, మాకు ఇట్టి సమయం అనుగ్రహించినందుకు మరొకసారి స్తుతులు చెల్లించుకుంటున్నాయన. ఇదిగో ధాన్య గ్రంథం చదవచ్చుండగా ధ్యానించుండగా నాయన, మీ యొక్క జ్ఞానాన్ని ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించే సహాయం నాకు దయచేయండి తండ్రి. వింటున్న సహోదరులందరికీ చెప్తున్న నాకు మీ యొక్క కృప మహాదేశంలో కలిగించమని, ఎల్లప్పుడూ మాకు తోడు ఉండమని ప్రార్థనను యేసు క్రీస్తు వారి నామంలో రచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులుగా, మనం ఇంకా పాఠంలోకి వెళ్ళిపోదాం. ధాన్య గ్రంథము 11 అధ్యాయంకి వెళ్దాం. వాస్తవానికి మీకు మరి చాలామంది మర్చిపోయి ఉంటానేమో, ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి మీకు రివైజ్ చేస్తాను. వాస్తవానికి దానియేలు గ్రంథము మనకు సొత్తరి గ్రంథం. ధాన్య గ్రంథం 10వ అధ్యాయంకి వెళ్తే 10వ అధ్యాయంలో దానియేలు గారికి ఒక దర్శనం కనబడుతుంది. ఏంట దర్శనము? 10వ అధ్యాయం చదువుకుంటే మనం అంతా చదువుకోవద్దు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము చదువుతున్నప్పుడు మనకి ఒక దేవదూత ఆయన కనబడడం మనం చూస్తాం. 10వ అధ్యాయం 4వ చదువుకుంటే, మొదటి నెల 24వ తేదీ నేను హిద్దికిలను గొప్ప నదిన ఉంటిని. నేను కొనలెత్తి చూడక నారా బట్టలు ధరించుకున్న ఒకడు కనబడను. అతడు నడుమున మేలిమైన అంగారు కట్టుకుండాను. ఒక వ్యక్తి కనబడ్డం మనం చూడగలం. దర్శనంలో భాగంగా ఆ వ్యక్తి వివరిస్తారండి, ఏం జరగబోద్దో ఏం జరుగుతుందో అని భవిష్యత్తులో ఉన్న జ్ఞానాన్ని వివరిస్తారు దానియేలు గారికి. ఆ మాట మనం 14 చదువుకుంటే, ఈ దర్శనపు సంగతి అనేక దినములకు జరగదు, అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పెను. ఈ పదం గమనించండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఒక దర్శనం కనబడబోతుంది. ఆ దర్శనంలో నారబట్టలు ధరించుకున్న ఒక వ్యక్తి ఆయన దర్శనం వివరిస్తూ ఈ దర్శనం ఎవరికి వర్తిస్తుంది అని చెప్తూ 14వ వచనంలో ఏముంటుందంటే, ఈ దర్శనం సంగతి ఇంకా చాలా రోజులు జరగదు, ఇంకా టైం ఉంది, అయితే దినముల అంతమందు నీ జనమునకు అని పదం వాడారు. నీ జనము అంటే ఎవరంటే అర్థం ఏంటండి అంటే యోధ ప్రజలు ఉద్దేశించి రాయబడుతున్న మాట. ఈ దర్శనము కేవలము యూదుల గురించి రాయబడుతున్న దర్శనం అండి. భవిష్యత్తులో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళు ఎదుర్కోబోయే సిచ్యువేషన్ గురించి దేవుడు ముందే ప్రవచనం ద్వారా పలికించాడు. కాబట్టి ఈ దినముల అంతమంది నీ జనమును సంభవించే సంగతి నీకు తెలియజేయవచ్చని అతను చెప్పాను. అతను ఎందుకు వచ్చాడట? భవిష్యత్తులో ఏదైతే జరగబోద్దో నీకు ముందు తెలియచెప్పడానికి ఆ వచ్చాడని ఆ వ్యక్తి చెప్పుకుంటున్నాడు. తర్వాత నుంచి ఆ వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో ఆ దర్శనము అదంతా 11 అధ్యాయం మొత్తం ఉంటుందండి. 11, 12 కాంబినేషన్ 2 కలిపి ఉంటుంది. అయితే మనం 11 అధ్యాయము
మొదటి వచనం నుంచి 20 వరకు నేర్చుకున్నామండి పూర్తిగా. 11వ అధ్యాయం మొదటి నుంచి 20 వరకు మనం నేర్చుకున్నాం. మన ముందు ఛానల్ మీకు మొత్తం వీడియో ఉంటుంది, మీరు మొత్తం అంతా ఒకసారి పరిశీలించండి. మెయిన్ ఆ 20వ వచనంలో ఏముంటుందంటే, గ్రీకులు పరిపాలించిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన ఎటువంటి అంతర్గత యుద్ధాలు జరిగాయో అలాగా దేవుడు అలా చెప్పుకుంటూ వచ్చారండి. ప్రియుల ఒక విషయం గమనించండి, చాలామంది అనుకుంటున్నట్టు మలాకి గ్రంథం తర్వాత దేవుడు ఇంకా పనిచేయలేదు, 4 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడు, మరి ఏ విషయం తెలియజేయలేదు చాలామంది అనుకుంటారండి, ఎక్కువ శాతం అని. కానీ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రియులారా, దేవుడు సైలెంట్గా లేడు, దేవుడు మౌనంగా లేడు. ఎందుకంటే వాస్తవానికి అందరూ చాలా దేవుడు అనుకున్నారు మలాకి తర్వాత మరి ఉండదు అనుకున్నారు. కానీ మలాకి తర్వాత అంటే మలాకి ప్రవక్త తర్వాత చెర తర్వాత ఏం జరుగుతుంది అంటే, చెరకు ముందు యూదుల గురించి ప్రస్తావన జరిగింది, బైబిల్లో రాయించడం జరిగింది, చెర తర్వాత కూడా రాయించడం జరిగింది. అందులో భాగంగా గ్రీకులు వస్తారు, వాళ్ళ మధ్య మీరు ఎలా సఫర్ అవుతారో, ఆ రాజుల మీ మీద ఏ విధంగా ఇబ్బంది పెడతారో, వారికి నాశనం ఏ విధంగా జరుగుతుంది దేవుడు ముందే హెచ్చరించాడండి. 4వ తర్వాత దేవుడు సైలెంట్గా లేడు. క్రీస్తు పూర్వము రోమన్స్ వరకు కూడా దేవుడు అప్పటి నుంచి కూడా పనిచేస్తూనే ఉన్నాడండి. ప్రవచనం ద్వారా దేవుడు పలికాడండి. నీ పాయింట్ అర్థమవుతుంది ప్రియులారా. ఇప్పుడు మనం చదువుకుంటున్న 11వ అధ్యాయం మొత్తం అంతా ఎప్పుడు జరిగిందండి, క్రీస్తు శకము 165 నుంచి 220 సంవత్సరాల అంతా చరిత్ర, మనం చదువుకున్న చరిత్ర అంతా ఇప్పుడంతా కూడా. ఇవి గ్రీకులు 330, క్రీస్తు శకం 330 గ్రీకుల వారు వచ్చారండి. మాదే పార్షకుల తర్వాత గ్రీకుల రాజులు వచ్చారండి. మనకు తెలుసు 330 తర్వాత గ్రీకు రాజుల యొక్క పరిపాలన స్టార్ట్ అయిందండి. అంటే అప్పటి నుంచి కూడా దేవుడు రాయించి వచ్చాడండి. అలెగ్జాండర్ రాయించాడు, అలెగ్జాండర్ తర్వాత 4 సైన్యాలు లేచిన రాయించాడు, 4 సైన్యాధిపతులు. అంటే అలెగ్జాండర్ తర్వాత రాజ్యం చీలిపోతుంది కదా 4 రాజ్యాలుగా, మనం ఎందుకు నేర్చుకున్నాం అంటే దేవుడు అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాడు అంటే మనకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు మాదే పార్షకుల గురించి దేవుడు చెప్పాడు, వాళ్ళ తర్వాత గ్రీకుల గురించి దేవుడు చెప్పాడు. అంటే అప్పటి నుంచి కూడా దేవుడు చెప్తూనే వస్తున్నాడు నా ప్రవచన భాష ద్వారా. దేవుడు ఎక్కడ సైలెంట్ లేడండి, అప్ టు రామస్ వరకు చెప్పుకుంటూ వచ్చానండి. అంటే ఎక్కడెక్కడ ఖాళీ ఉందండి, క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు శకం మొదటి సంవత్సరం అయితే ఆ ముందు కూడా రామస్ గురించి చెప్పాడు దేవుడు, గ్రీకుల కూడా గురించి చెప్పారు, వాళ్ళ యొక్క పథం గురించి దేవుడు చెప్పాడు. దేవుడు ఎక్కడ మౌనంగా లేడాడు, దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఆ చెప్పిన వివరణ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే దానియేలు గ్రంథం మనం చదువుకుంటున్నాం అండి. దానియేలు గ్రంథం ఇంకా మనకి వివరణ మనకు కనబడదు. దానియేలు గ్రంథం మొత్తం ప్రవచన భాష ద్వారా దేవుడు దానికి సమస్తము వివరించి చెప్పాను. ప్రియులారా, మీకు మరొకసారి టూకీగా మీరు ఒకసారి రాసి మీకు చెప్తాను, మీరు ఒకసారి దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే చాలా అయిపోయింది కాబట్టి ఇది కంటిన్యూస్గా చెప్తే కానీ గుర్తు ఉండదు. ఎందుకంటే ఎంత హిస్టరీ చదువుకుంటున్నాం కాబట్టి సాధారణంగా మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను, మీకు ఇంకా దయచేసి శ్రద్ధతో అందరూ వినాలండి. ఎందుకంటే మనం ఏమాత్రం ఏమర్పాటుకున్నా మనం వెంటనే తప్పిపోతాం. ఎందుకంటే ఈ పదాలు కానీ, పట్టణాల పేర్లు కానీ, ఈ సందర్భం కానీ మనం జాగ్రత్తగా చదువుకోకపోతే మనకి అర్థం అవుతుంది. కాబట్టి పిల్లరా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, మాదియా పార్షకుల రాజుల తర్వాత గ్రీకుల వారు వచ్చారు. గ్రీకులు మొట్టమొదటి రాజు అంటే అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ తర్వాత రాజ్యం చీలిపింది. అలెగ్జాండర్ ఉన్న కాలంలో ఎవరూ లేరు. తర్వాత 4 రాజ్యాలు విభజించబడింది, మనకంతా తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే 4 రాజ్యాల్లో ఈ ఉత్తరం ఎవరైతే ఉన్నారో ఉత్తర రాజ్యాన్ని సెల్యూసిడ్స్ అనే రాజవంశస్థులు పరిపాలించారండి. వీటిని సెల్యూసిడ్స్ అంటారు, లేకపోతే సెల్యూకస్ అని కూడా అంటారండి. ఈ దక్షిణ భాగాన్ని వీళ్ళు పరిపాలించారు ఎవరంటే టాలమీ అన్నారండి. నేను ఇంతకుముందు చెప్పాను. వాస్తవానికి గ్రీకులు 4 రాజ్యాలు విభజించబడితే ఉత్తర భాగం, తూర్పు భాగం ఇవంతా కూడా సెల్యూసిడ్ చేతిలో ఉంటే దక్షిణ భాగం మాత్రం టాలమీ చేతిలో ఉండేది. ఇటువైపు యూరప్ సైడ్ మటుకు లైసిమాకస్, క్యాసెండర్ అనే ఒక 2 రాజులు ఇటువైపు పరిపాలించారు. అంటే మొత్తం చూసుకుంటే భూమి మీద ఆనాడు ఉన్న 3 ఖండాల్లో ఎక్కువ శాతం భాగము సెల్యూసిడ్స్ వారికి వాళ్ళ చేతిలో ఉండేదండి. రెండవ అతిపెద్ద భాగం ఎవరి చేతిలో ఉండేదంటే దక్షిణ రాజైన టాలమీ వారి చేతిలో ఉండేదని. ఈ విధంగా 2 వంశస్థులు సెల్యూసిడ్స్ మరి టాలమీ వంశస్థులు పరిపాలించారండి. మనం ఎంతమంది నేర్చుకున్నాం. తర్వాత ఈ టాలమీ వంశస్థులు తర్వాత సెల్యూసిడ్ వంశస్థులు వీళ్ళ మధ్యన కూడా ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఎందుకంటే సెల్యూసిడ్స్ సెల్యూకస్ వంశస్థులేమో ఇది కూడా జయించేస్తాం, ఎంత మాదైపోతుంది కదా ప్లేస్ అంతా కూడా అని వీళ్ళు ఆలోచించి వీళ్ళ మీద కొన్నేసారండి. సెల్యూసిడ్ వంశస్థులు దక్షిణ దేశం మీద కొన్నేసారండి. మనం ఇంతకుముందు చెప్పాను,
ఈ ఉత్తర రాజ్యం ఏదైతే ఉందో దీనికి ప్రముఖ పట్టణాలు అంతియోకియా, సిరియా. అవి ప్రధానమైన దేశాలు. అంటే వాళ్ళ యొక్క రాజధాని అనుకోండి. ఆ పట్టణం నుంచి వాళ్ళు పరిపాలన స్టార్ట్ చేసేవారు. అది వాళ్ళ ముఖ్య పట్టణాలు అంతియోకియా, సిరియా. అంతియోకియా పట్టణం మనం చదువుకుంటాం కొత్త నిబంధనలో. అంత్యోకియాలో మొదటి క్రైస్తవులు అనబట్టే పదం ఉంటుంది. అంత్యోకియా అంటే ఇప్పుడంటే గ్రీకు వారి కాలంలో అంత్యోకియా ది గ్రేట్ కట్టిన పట్టణం అండి. మన కొత్త నిబంధనలో కూడా చదువుకుంటాం. దక్షిణ దేశపు టాలీ వంశస్థులు వాళ్ళకి ప్రధాన పట్టణం ఏదంటే ఈజిప్ట్ అండి. మనకు తెలుసు ఈజిప్ట్ నుండి ఈజిప్ట్లో వాళ్ళ యొక్క రాజరికం, రాజ్య పరిపాలన స్టార్ట్ అయ్యేది. అలాగ వాళ్ళు జరిగిస్తూ ఉండేవారు. ఇందులో భాగంగా సెలికస్ చదువుకుంటే వీళ్ళు ఉత్తరాజ్యం అనుకున్నాం కదండి. మనం ఇంతకుముందు మీకు లిస్టు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు పరిపాలించిన రాజులు సెల్యూకస్ 1, నికోటర్, అంతియోకియా సోటర్ 1. ఇవన్నీ కూడా రాజుల పేర్లు. కొంచెం కష్టంగా ఉంటుంది, తప్పదు, నేర్చుకోవాల్సిందే. ఒకసారి మనం ఎక్కడైనా పిల్లలు మనం నేర్చుకుని ఎక్కడ ఒక రాసుకుంటారంటే మన భవిష్యత్తులో పనికి వస్తుందండి. ఇవి ఖచ్చితంగా రాసుకోవాలి. రాసుకోకపోతే మనకి ఎవరికి అర్థమవుతుందని. అంతియోకియా 2, థియోస్. ఇవన్నీ కూడా రాజుల పేర్లు. తర్వాత సెలికస్ 2, కలినోకస్. మనం ఆల్రెడీ గత లాస్ట్ 2 ఎపిసోడ్లు వీడి గురించి చెప్పుకున్నాం. కాదు మీకు మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే మర్చిపోతాను ఖచ్చితంగా. అంటే మనం పిల్లగా డైలీ మనం అంటే ఎస్పెషల్ దాని గ్రంథం నేర్చుకుంటున్నప్పుడు డైలీగానే మనం అలవాటు అంటే రోజు చదువుకుంటే మాకు ప్రాబ్లం లేదండి. ఒక్క వారాలు గ్యాప్ వస్తే మొత్తం మర్చిపోతామండి, మనకు గుర్తుండదు. తర్వాత సెల్యూకస్ 3, అంతియోకియా గ్రేట్. ఇవన్నీ పేర్లు మనం ఇంతకుముందు చెప్పాను, కొత్త ఏం కాదు. అంతియోకియా గ్రేట్. తర్వాత సెల్యూకస్ 4, పిలోపేటర్. వీళ్ళందరూ కూడా ఉత్తర రాజ్యం పరిపాలించిన రాజులు. దక్షిణ రాజ్యాన్ని పరిపాలించిన టాలమీ వంశస్థులు, గ్రీక్ వంశస్థులు ఎవరంటే టాలమీ 1, సోటర్. తర్వాత టాలమీ 2, ఫిలదెల్ఫస్. టాలమీ 3, యూజెటస్. టాలమీ 4, ఫిలోపేటర్. టాలమీ 5, ఎఫిఫినాస్. టాలమీ 6, ఫిలోపేటర్. రైట్. టాలమీ 8, యూజెటస్ 2. పిల్లలు గమనించండి, ఆల్రెడీ 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి 20వ వచనం దాకా వీరి యొక్క రాజ చరిత్ర ఉంటుంది. ఇంతకుముందు మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఎందుకు రాయించుకొచ్చాడు? దేవుని ప్రవచనాలు. నిజంగా దేవుడు చెప్పిన మాట తోచ తప్పుకొని ఎంత చక్కగా జరిగిందంటే మొదటి వచనం నుంచి కూడా దేవుడు ముందే రాయించాడు. ఇగో వీళ్ళు ఈ వ్యక్తి రాజు అవుతాడు, వీళ్ళ యొక్క కుమార్తె ఈవిడ పెళ్లి చేసుకుంటారు. మొత్తం దేవుడు ప్రతిదీ కూడా చెప్పాడు. అది ఖచ్చితంగా జరిగి తీరిందని. అది దేవునికి ఒక గొప్పదనం, దేవుని వాక్యం ఒక గొప్పదనం అని మనం మరి మీకు మొత్తం చెప్పను. మొదటగా టాలమీ 1, సోటర్ ఈ వ్యక్తి. అయితే ఒకసారి గమనిస్తే మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను తర్వాత ఏమైందో. టాలమీ 2, ఫిలదెల్ఫస్ ఎవరైతే ఉన్నాడో ఈ కూతుర్ని ఫిలదెల్ఫస్ కూతురైన ఎవరైతే ఉన్నదో
ఆవిడ ఏం చేశారంటే అంతియోకియా సోటర్ వన్ అంతియోకియా సోటర్ వన్ కుమారుడైన థియోస్కి ఇచ్చి పెళ్లి చేశారు. జిటస్ ప్రియ జాగ్రత్త వినండి. ఫిలదెల్ఫస్ అనే రాజు ఎవరైతే ఉన్నారు వీళ్ళు ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా యుద్ధాలు స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. తర్వాత యుద్ధాలు ఉంటే పనికిరాదు, మనమని ఒకటే కదా, మనమంది యుద్ధాలు ఏంటని ఈ టాలమీ రాజు ఆలోచించి సంధి చేసుకుందాం, బంధురేఖం పెట్టుకుందామని ఫిలదెల్ఫస్ కూతుర్ని ఎవరికి ఇచ్చారంటే అంతియోకియా సోటవన కొడుకైన థియోస్కి ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఏమైందంటే మనం ఇవన్నీ చదువుకోండి ఇంతకుముందు, కొత్తగా ఏం కాదని. ఈ థియోస్కి ఆల్రెడీ పెళ్ళి అయింది. తన మొదటి భార్య ఎవరైతే ఉందో తన పేరు లవోదియస్ అండి. ఆ స్త్రీ ఏం చేసిందంటే ఈ ఇద్దరు భార్య భర్తల్ని చంపేసిందండి. జాగ్రత్త వినాలి. రెండో థియోస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ రాజు అంటే ఈయన కొడుకని ఈ రాజుని టాలమీ టు ఫిలదెల్ఫస్ ఈ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారండి. తర్వాత ఈ వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళి అయింది. మొదటి భార్య ఫస్ట్ వైఫ్ లవోదియస్ అయితే ఆ కోపంతో అక్కస్తో ఈవిడ విశ్వప్రేమ ఇచ్చి ఈయన్ని చంపేసింది, ఈ కూతుర్ని చంపేసిందండి. సంధి కాస్త ఎలాగైందంటే మహా పెద్ద యుద్ధం దారితీసే విధంగా పరిస్థితులు వెళ్ళిపోయాయి. తర్వాత ఏమైందంటే ఫిలదెల్ఫస్కి కొడుకైన యూజిటస్ అనే వ్యక్తి ఈ వ్యక్తి వెళ్ళి లవోదియస్ని అక్కడికి వెళ్ళి చంపడం జరిగింది. తిరిగి వస్తూ ఐగుప్తు ధనమంతా అక్కడ ఉన్న మొత్తం తీసుకొచ్చి ఐగుప్తులు తీసుకొచ్చాడు. మనం ఇంతకుముందు చదువుకున్నాం. తర్వాత ఏమైందంటే ఈ లవోదియస్కి థియోస్కి పుట్టిన కుమారులు ఎవరంటే కల్లినోకస్, ఫెరోనస్. కల్లినోకస్ జాగ్రత్త వినాలండి. ఇక్కడ ఈ లవోదియస్కి పుట్టిన కుమారుడు ఎవరంటే లవోదియస్కి ప్లస్ అంతియోకియా టు థియోస్కి పుట్టిన కుమారుడు కల్లినోకస్. ఈ వ్యక్తి రాజు అవుతాడు. మళ్ళీ ఈ వ్యక్తి వెళ్ళి ఈ కల్లినోకస్ అనే వ్యక్తి వెళ్ళి మళ్ళీ ఈయన మీద దాడి చేస్తారు. ఎవరి మీద? మళ్ళీ యూజిటస్ మీద ఈ వ్యక్తి అంటే ఇద్దరి మధ్య ఎప్పుడు మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే తిన సోదరి చచ్చిపోయిందో, బహుశా తిన చెల్లి ఎప్పుడైతే చనిపోతుందో వాళ్ళ దగ్గరికి అత్తరెడ్డికి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి కూడా యుద్ధాలు స్టార్ట్ అయ్యి తర్వాత మళ్ళీ యూజిటస్ వీళ్ళ మీద యుద్ధం ప్రకటించడం, మళ్ళీ కల్లినోకస్ వాళ్ళ యుద్ధం ప్రకటించడం ఇలా జరుగుతూ ఉంది. తర్వాత కల్లినోకస్ చనిపోయిన తర్వాత ఈయన చనిపోతాడు. తర్వాత ఈయన ఓడిపోతాడు యూజిటస్ ద్వారా. మళ్ళీ ఈయన ఇద్దరు కుమారులు ఎవరితో ఉన్నారు? ఈయన ఇద్దరు కుమారులు అండి, ఫెరోనస్ మరియు అంతియోకియా గ్రేట్ అనే వ్యక్తులు కల్లినోకస్ యొక్క కుమారులు అండి. ఈ కుమారులు మళ్ళీ వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేస్తారండి. అంటే అలాగా వంశపారపరంగా యుద్ధాలు ఒకరి తర్వాత మరొకరికి అలాగా చేతి మీద వస్తూ ఉందండి. అప్పుడు ఏమైంది? యూజిటస్ ఈయన చనిపోతాడు. తర్వాత వీళ్ళేమో యూజిటస్ కొడుకైన ఫిలోపేటర్ మీద యుద్ధం ప్రకటిస్తారండి. తర్వాత వీళ్ళ మీద యుద్ధాలు జరిగిస్తారు. ఇవన్నీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. మళ్ళీ యుద్ధాలు ఎప్పటిలాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఎప్పటిలాగా మళ్ళీ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏమైందంటే ఇది ఉంటే పనికిరాదు, ఈ పరిస్థితి బాగోలేదని ఈ వ్యక్తి ఏం చేశారంటే అంతియోకియా గ్రేట్ ఏం చేశారంటే ఈసారి అంతియోకియా గ్రేట్ ఒక కుమార్తె ఎవరైతే ఉందో ఆ కుమార్తె పేరు క్లియోపాత్ర. ఈ యుద్ధాలతో పని లేదు, మన సంధి చేసుకుందామని మళ్ళీ ఇంత ముందులాగా ఎప్పుడైతే మళ్ళీ సంబంధం కుదుర్చుకున్నారో అదేవిధంగా కొన్నాళ్ళ తర్వాత అంతియోకియా గ్రేట్ అనే వ్యక్తి తన కూతురైన క్లియోపాత్రని ఇక్కడ ఎపిఫెనస్ ఎపిఫెనస్ అనే వ్యక్తికి ఈ వ్యక్తి వరుడైతే ఈ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారండి. ఈయన ఒక ప్లాన్ ఏంటంటే తిన కూతురు ఇక్కడ పంపాలి,
తర్వాత కూతురు ద్వారా మొత్తం అంతా కూడా తన గుప్పిట్లో రాపట్టుకోవడం తిను ఒక ప్లాన్తో కుయుక్తితో తను పెళ్లి చేస్తాడు. ఇదేదో సంధితో పెళ్లి చేయలేదు, అది చరిత్ర చెప్తుంది. దాని విరుద్ధంగా క్లియోపాత్రేమో అక్కడికి వెళ్ళి తన నాన్నగారికి విరుద్ధంగా వీళ్ళతో కలిసిపోయి నా భర్త సర్వస్వం అనుకుంటూ వీళ్ళకి హెల్ప్ చేస్తూ తను బతికింది. ఆ విధంగా తిను ఒక ప్లాన్ ఇస్తే ప్లాన్ రివర్స్ అవుద్దండి. తర్వాత ఏమవుద్దంటే ఇవన్నీ మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఈ విధంగా అయిన తర్వాత ఈ అంత్యోక గ్రేట్ అనే వ్యక్తి చనిపోతాడండి. వాళ్ళ సొంత దేశంలోనే ఒక మత గుంపు ఒక గుడి మీద దాడి చేస్తే ఆ గుడికి చెందిన ఒక మత గుంపు ఆయన్ని చంపడం జరుగుతుందండి. ఆయన చంపేస్తారు. ఎవరు? అంత్యోక ది గ్రేట్. ఈ వ్యక్తి అంత్యోక పట్టణాన్ని కట్టాడు. ఈ వ్యక్తి చనిపోతాడండి. ఈ వ్యక్తి గొప్పగా పేరు పొందాడు చరిత్రలో. ఈ వ్యక్తి ఆ దేశానికి చెందిన ఒక మత గుంపుతో చనిపోతాడండి. మత గుంపుతో చనిపోతాడండి. పిల్లలు మీకు అర్థమవుతుంది కదా ఒకటోటి సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకుంటే అంత ఈజీగా ఉంటుంది. ఇవంతా మనం ఎందుకు నేర్చుకోవాలంటే దేవుడు రాయించాడు, ఖచ్చితంగా నేర్చుకోవాలి. కొంత చరిత్ర మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే దేవుడు ఎందుకు చెప్పుకుంటూ వచ్చాడంటే ఇది తర్వాత వచ్చే రాజును చెప్పడానికి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడండి దేవుడు. అసలు వీటితో మనకు అవసరం లేదు, వాళ్ళ యొక్క రాజ్య వ్యవహారం మనకు అవసరం లేదండి. దేవుడు ఎందుకు రాయించాడంటే భవిష్యత్తులో ఇక్కడ రాజు వస్తాడు. ఎక్కడి నుంచి? ఉత్తర రాజ్యం ఒక రాజు వస్తాడు. ఆ వ్యక్తి యూదుల్ని హింస పెడతాడు. ఆ రాజును చెప్పడానికి దేవుడు ఇవన్నీ రాయించుకుంటూ వచ్చాడండి. మా ప్రధాన విషయం ఏం గమనించుకోవాలంటే గ్రీకు రాజులు వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క మెయిన్ ఏం ఏంటంటే గ్రీకు యొక్క నాగరికతని, గ్రీకు యొక్క భాషని, గ్రీకు సంస్కృతిని మొత్తం సమూలంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వ్యాపింపజేయాలని ఆ కృషితో వీళ్ళందరూ పనిచేశారండి. అది గుర్తుపెట్టుకోండి. నలుగురు రాజులు కూడా విడిపోయిన నలుగురు రాజులు కూడా ప్రపంచమంతా కూడా గ్రీకు యొక్క సంస్కృతిని, నాగరికతని అది డెవలప్ చేయలే బాగా కృషి చేశారు. అందులో భాగంగా దక్షిణ దేశం టాలమీ వంశస్థులు కూడా వీళ్ళు కూడా కృషి చేశారు. అయితే వీళ్ళు ఎక్కువ ప్రెజర్ పెట్టలేదని, వాళ్ళు ఎవరి మీద ఎక్కువ ప్రెజర్ పెట్టలేదని, సున్నితంగా సామరస్యంగా వాళ్ళు వాళ్ళ యొక్క భాష వ్యాప్తిని, గ్రీకు సంస్కృతిని వ్యాపింపజేశారు. దాన్ని అలా వ్యాపింపజేయడాన్ని హెల్లెనైజేషన్ అన్నారండి. హెల్లెనైజేషన్ అంటే అర్థం ఏంటంటే గ్రీకు సంస్కృతిని వ్యాపింపజేయడాన్ని హెల్లెనైజేషన్ అంటారు. హెల్లెనీయులు అనే పదం చదువుకుంటాం కొడతన పొందలు. హెల్లెనీయులు అంటే అర్థం ఏంటంటే గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు యూదుల్ని హెల్లెనీయులు అంటారు. తర్వాత ఫిలదెల్ఫియస్ అనే కాలంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ప్రాముఖ్య విషయం. ఫిలదెల్ఫియస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తి ఇంచుమించు 2 లక్షల రచనలు సేకరించి ప్రతి పుస్తకాన్ని కూడా గ్రీకు భాషలో అనువదించేలా చేశాడండి. ఆ కాలంలో వీళ్ళ యొక్క పుణ్యమని ఇంచుమించు గ్రీకు భాష అందరికీ అవైలబుల్గా అంటే ప్రతి ఒక్కరికి రాజభాషగా ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న రోజు మ్యాక్సిమం ఒక 60% అమల్లోకి వస్తుందండి. అందరూ కూడా గ్రీక్ వచ్చాను, అందరూ కూడా గ్రీకు భాష మనం అందుకు చదువుకున్నాం. కొత్త కాలంలో యేసు వచ్చిన కాలంకి మొత్తం గ్రీకు భాష సర్వవ్యాప్త భాష అయిందండి. సర్వప్రపంచంగా మాట్లాడే భాష గ్రీకు భాష అయిందండి. ఇప్పుడు మన కాలంలో ఇంగ్లీష్ భాష ఏ విధంగా మన ప్రతి ఒక్క ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయో తెలిసిన భాష, అదేవిధంగా ఆ కాలంలో గ్రీకు భాష ప్రతి ఒక్కరు మాట్లాడే విధంగా అంటే యేసు ఉన్న కాలంలో అందరూ కూడా గ్రీకు భాష తెలిసే విధంగా ఉన్నారండి. అలా రావడం కారణం ఏంటంటే ఈ ముందు పనిచేసిన రాజుల యొక్క కృషి, వాళ్ళ యొక్క ఫోర్స్ చేసి పనిచేయడం వల్ల అందరూ కూడా వారి రాజ్యంలో ప్రతి ఒక్కరు గ్రీకు నేర్చుకొని గ్రీకు భాష మాట్లాడే విధంగా అందరూ కూడా వీళ్ళు ఇది చేశారండి. అది గుర్తుపెట్టుకోండి. యేసు వచ్చే కాలంకే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒకే భాష మాట్లాడేది గ్రీకు భాష. మిగతా భాషకు చాలా మంది ఉన్నారు, ఎక్కువ ప్రాచుర్యంలో ఎక్కువ మంది మాట్లాడే భాష గ్రీకు భాష. ఈ ఫిలదెల్ఫియా కాలంలోనే హెబ్రీలో ఉన్న పాత నిబంధనని గ్రీకు భాషలోకి అనువదించారు. 70 మంది పండితులచే, యోధ మత పెద్దలచే వాళ్ళతో తినిగించి అనువదించారండి. హెబ్రీ నుంచి గ్రీకులకు అనువదించారు. ఆ విధంగా చాలామంది ఆ గ్రీక్ బైబిల్స్ని వాడేవారు పాత నిబంధన కాలం. తర్వాత ఎక్కడితో మనం నేర్చుకున్న ప్రియులరా, ఎక్కడితో మనకు అర్థమైంది అంత్యోక గ్రేట్ ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు ఒక కుమారుడు పేరు సెల్యూకస్ ఫర్ ఫిలోపేటర్. ఇది మనం ఎలా నేర్చుకుంటూ వచ్చాం. ఒకసారి మేము చెప్పింది మేము నేర్చుకుంది ఇదే. కొంచెం కష్టంగా ఉంటుంది,
అర్థం చేసుకుంటే ఈజీగా. అంటే మనకు ప్రధాన కనబడేది వాళ్ళ మధ్యన వాళ్ళిద్దరు రాజుల మధ్యన ఎలాగ యుద్ధాలు జరిగాయి, ఏ విధంగా వాళ్ళకి వ్యవహారం ఏ విధంగా ఉన్నాయో అదే నేర్చుకున్నాం మనం. ఇప్పుడు మనం 21 చదువుకుంటే మీకు 21 చెప్పాలంటే ఇవన్నీ చెప్పాలి. మరి మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తానండి, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఎందుకు మీకు ఎందుకు చెప్పానంటే మీకు అర్థం అవ్వదు. మీకు ఎందుకు మించి చెప్పిన చాలా రోజులు అవుతుంది, 2 months అవుతుందండి. 2 months వరకు మీకు జ్ఞాపకం ఉండదు. చాలా మంది నాకు కూడా నేను కోసం చూసుకుని నాకు జ్ఞాపకం ఉంటుందండి. కొంచెం కష్టతరం పేర్లు కాబట్టి అంతా మీకు ఒకసారి రివైజ్ చేస్తానండి, ఇంకా స్పష్టంగా అర్థం అవుతుందండి. 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి 20వ వచనం దాకా ఇదే ఉంటుందండి. వీళ్ళ గురించి ప్రస్తావన ఇవే మాటలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 21 చదువుదాం. 21 చదువుకుంటే అతనికి బదులుగా నీచుడకు ఒకడు వచ్చును, అతనికి రాజ్యఘనత ఇయ్యడు కానీ నెమ్మది కాలం ముందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ఎవరికి బదులుగా? అంతియొక్య ది గ్రేట్. ఈ వ్యక్తి చనిపోతాడు. 20లో చదువుకుంటాం. ఈ వ్యక్తి తర్వాత మరొక రాజు వచ్చాడట. ఆ రాజుని దేవుని గ్రంథము ఏ విధంగా పోల్చిందంటే నీచుడు అనే పదప్రయోగం దేవుడు వాడారండి. నీచుడు అంటే అర్థం ఏంటండి? నీచుడు అంటే వాడు పనికిమాలిన వాడు, అసహ్యకరమైన వాడని అనుకోవచ్చండి. ఎవడ నీచుడంటే చూడండి, అతనికి రాజ్యఘనత నీయడు కానీ నెమ్మది కాలం ముందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ఇచ్చకపు మాట అంటే అర్థం ఏంటి? కళ్ళబోలే మాట అంటాం చూస్తాం కదండి. అంటే ఏదో కుయుక్తి మాటలండి. ఇచ్చకపు మాట్లాడి కుయుక్తి మాటలు. అతనికి రాజ్యఘనత తీయరు కానీ నెమ్మది కాలం ముందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. రాజ్యము అపహరిస్తున్న అర్థం ఏంటంటే ఈ వ్యక్తి సాధారణంగా యథావిధిగా రాజగ్రామాలు వచ్చిన రాజు అయితే కాదు, అంటే ఆ విధంగా సంపాదించుకున్న రాజ్యం అయితే కాదు. ఇతను తన కుట్రతో సంపాదించుకున్న రాజ్యం అనే గ్రంథం చెప్తుంది. ఎవరు రాజు అంటే ఆ రాజు పేరే. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కూడా ఆ రాజు గురించేనండి. దేవుడు ఆ రాజు గురించి చెప్పడానికి ఇవన్నీ కూడా దేవుడు చెప్పుకుంటూ వచ్చాడండి. ఈ రాజు మనకు అవసరమైన అంటే మనం నేర్చుకోవాల్సింది అంతే. ఆ రాజు పేరు ఎవరంటే అంతియొకయ. ఎపిఫానెస్. అంతియొకయ ఎపిఫానెస్ 4 ఈ రాజు అండి. అంతియొకయ 4 ఎపిఫానెస్ ఈ రాజు అని చెప్పడానికి దేవుడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడండి. వాస్తవానికి అంతియొక్య 3 ది గ్రేట్ అనే వ్యక్తికి 2 కుమారులు. మొదటి కుమారుడు ఎవరంటే సెల్యూకస్ 4 ఫిలోపేటర్. ఈ వ్యక్తి మొదటి కుమారుడు అయితే రెండో కుమారుడు ఎవరంటే అంతియొక్య ఎపిఫానెస్ 4. ఈ వ్యక్తిని దేవుని గ్రంథం నీచుడు అని పేర్కొంది. ఈ వ్యక్తి గురించి మనం తర్వాత చదువుకుంటాం. అయితే ప్రియులుగా మనం ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే ఇక మనం ఒక విషయం గమనించాలండి. అంతియొకయ ది గ్రేట్ మొదటి కొడుకు సెల్యూకస్ 4 ఫిలోపేటర్ అయినప్పుడు ఈ వ్యక్తి రాజు ఎలాగయ్యాడు అని మీకు డౌట్ రావచ్చండి. ఇక్కడే మనం ఇందా చదువుకున్నాం కదా, కుయుక్తి అని దేవుడు గ్రంథం చెప్పాడు. కాబట్టి ఈ కుయుక్తి ఏ విధంగా జరిగిందో మనం ఆలోచించుకుంటే ప్రియులు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. ఒక విషయం గమనించండి. యాక్చువల్లీ అంతియొకయ ది గ్రేట్ తర్వాత సెల్యూకస్ 4 ఫిలోపేటర్ ఈ వ్యక్తి కూడా చనిపోతారండి. ఈ వ్యక్తి ఒక పన్ను అధికారితోని చంపబడతారండి. ఒక పన్ను అధికారి. ఈ రాజేమో తన దేశంలో పన్ను ఎక్కువ నియమించుకుని ఒక అధికారి నియమిస్తే ఆ వ్యక్తి ఏమో ఏదో మరి కారణాలేమో తెలియదు కానీ ఆ వ్యక్తి ద్వారా ఈ వ్యక్తి చంపబడతాడండి. ఎవరు? సెల్యూకస్ 4 ఫిలోపేటర్. అంటే అంతియొకయ ది గ్రేట్ తర్వాత ఈ వ్యక్తి రాజు, తన కొడుకైనా మొట్టమొదటి కొడుకు పెద్దోడు రాజు అవుతాడు. అయితే ఈ రాజు చంపబడతాడు. అయితే చంపబడిన తర్వాత ఈ వ్యక్తి ఈ సెల్యూకస్ 4 ఫిలోపేటర్ కొడుకు ఒక వ్యక్తి ఉన్నాడండి. సెల్యూకస్ 4 ఫిలోపేటర్. ఆ వ్యక్తి పేరు ఎవరంటే డెమేత్రియస్ సోటర్ 1.
దేమేత్రియస్ సోటర్ 1. ఈ వ్యక్తి ఎవరంటే సెల్యూకస్ 4 ఫిలోపేటర్ కొడుకండి. జాతకమేనండి. అంత్యోకస్ ది గ్రేట్కి 2 కుమారులు. ఫిలోపేటర్ 4 సెల్యూకస్ ఒక వ్యక్తి అయితే మరొక కుమారుడు అంటే అంత్యోకస్ ఎపిఫానస్ 4. అయితే ఈ సెల్యూకస్ 4 ఫిలోపేటర్కి ఒక కొడుకు ఉన్నాడండి. ఈ కొడుకు ఎవడు? దేమేత్రియస్ సోటర్ 1. సాధారణంగా పూర్వకాలం ఎలా ఆలోచించేటంటే ఒక ఉదాహరణకి ఒక ఇంట్లో ఒకే కొడుకు అయితే సమస్య లేదండి. ఒక మహారాజు పెద్దరాజు ఉన్నాడు, ఆ వ్యక్తికి ఒక్కొక్క కొడుకు అయితే ఆ వ్యక్తి చనిపోతే ఆ కొడుకు రాజరికం వస్తుందండి. అదే 2 కొడుకులు ఉన్నారు అనుకోండి, అప్పుడు ఎవరు రాజ్యం ఇస్తారంటే 2 రాజ్యాలు. ఇప్పుడు 2 కొడుకులు అంటే ఉదాహరణకి పెద్దోడు చనిపోయాడు అనుకోండి, పెద్ద చనిపోతే మరి రాజ్యం తమ్ముడికి వెళ్ళాలి కదా అనే ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడు పెద్దోడు ఉదాహరణకి ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ తీసుకుంటే ఫిలోపేటర్ పెద్దోడు అండి. ఈ వ్యక్తికి కొడుకున్నాడండి అప్పటికే. తర్వాత ఈ వ్యక్తికి ఒక తమ్ముడు ఉన్నాడు ఎపిఫానస్. ఇప్పుడు ఈ చనిపోతే రాజ్యం ఎవరికి వెళ్తుంది? సాధారణంగా ఏ విధంగా ఎవరికి వెళ్తుంది అంటే అప్పుడు లెక్క ప్రకారం ఎవరైతే రాజ్య పరిపాలన జరిగించే కెపాసిటీ ఉందో, ఎవరైతే మంచిగా డెవలప్ చేయాలనుకుంటాడో, ఆ ఉద్దేశం ఎవరికైతే ఉందో, ఎవరైతే కొంచెం ఆ విధంగా ఉంటుందో అప్పుడు వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వాలండి. మ్యాక్సిమం ఆ కాలం చూసుకుంటే ఈయన పరిపాలిస్తే ఈయన కొడుకే దక్కాలండి, ఈయన కొడుకే రాజ్యం దక్కాలి. కాకపోతే అప్పుడు ఏమైందంటేనండి, పూర్వం మీకు విషయం చెప్పాలండి, అంత్యోకస్ ది గ్రేట్ ఈ టైం ఉన్నప్పుడు రోమన్స్ అనేవారు వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతున్నారండి. మనం చదువుకున్నాం యూరప్ కొండల సైడు, ఉత్తరం సైడు సెల్యూసిడ్స్, దక్షిణ టాలమీ అయితే ఈ పశ్చిమ అంతా కూడా ఇటు సైడ్ అంతా కూడా యూరప్ ఖండం అయితే యూరప్లో లైసిమాకస్ కాస్ అనే వ్యక్తులు ఉంటే వాళ్ళు పూర్తిగా డౌన్ అయిపోయారండి. అప్పుడు ఈ కాలంలో ఇటు సైడ్ అంతా కూడా రోమన్స్ అభివృద్ధి చెందుతున్నారండి. రోమవారు అభివృద్ధి చెందుతున్నారండి. అభివృద్ధి చెందిన తర్వాత అప్పుడు రోమన్స్ వాళ్ళకి బలగాలు పెంచుకొని మొత్తం ఈ పైన యూరప్ ఖండం మొత్తం జయించేస్తారండి. అప్పుడు యూరప్ ఖండం మొత్తం కూడా రోమ ఒక చేతులకు వెళ్ళిపోద్దండి. అప్పటికే రోమన్స్ మంచి బలమైన రాజ్యంగా వాళ్ళు ఎదుగుతున్నారండి. ఒక సందర్భంలో అంత్యోకస్ ది గ్రేట్కి యూరప్ ఖండంలో వీళ్ళకి యుద్ధం అయితే, రోమన్స్కి యుద్ధం అయితే రోమన్స్ వారు గెలిచారండి. రోమన్స్ వారు గెలిస్తే అప్పుడు వాళ్ళు ఒక నియమం పెట్టారు. ఏంటి నియమం అంటే, మీరు మాకు ఎంత డబ్బులు మాకు పన్ను ఇవ్వాలి, లేకపోతే మేమంతా వచ్చి మీ ఉత్తరాజ్యం మొత్తం నాశనం చేస్తాం అని ఒక నిబంధన పెట్టారు. వాస్తవానికి ఆ కాలం రోమన్స్ వారు బాగా బలమైన రాజ్యంగా ఉన్నారు. ఒకప్పుడు గ్రీకు ఎలెగ్జాండర్ టైంలో ఏదైతే బలవంతంగా ఉన్నారో రోమన్స్ కూడా అంత బలవంతంగా స్ట్రాంగ్గా తయారు సైన్యం. నిజంగా వాళ్ళు కానీ అప్పుడే దండెత్తి వస్తే ఉత్తరాజ్యం మొత్తం కూలిపోద్దండి. ఉత్తరాజ్యం దక్షిణ మొత్తం వీళ్ళంతా కూలిపోయి అప్పుడే వాళ్ళు రాజ్యాలు వచ్చేస్తారు. కానీ రోమన్స్ ఇంకా వెయిట్ చేస్తారు, మాకు ఇంకా టైం ఉంది, ఇంకా ఎప్పుడైనా యుద్ధం తిరిగితే మనం చేయొద్దాం. వాళ్ళు ఇంకా వాళ్ళకి సైనిక బలాలు పెంచుకుంటూ వస్తారు. ఒక సందర్భంలో అంత్యోకస్ ది గ్రేట్కి వాళ్ళకి యుద్ధం అయితే వీళ్ళు ఓడిపోతాడు. అప్పుడు ఏమవుద్దంటే అంత్యోకస్ ది గ్రేట్ యుద్ధం చేసిన తర్వాత సెల్యూకస్ 4 ఫిలోపేటర్ తన కొడుకుని వాళ్ళిద్దరి సంధిలో అంటే రోమన్స్ వారికి సెల్యూకస్ వారికి జరిగిన సంధిలో భాగంగా వీళ్ళ కొడుకుని అక్కడ బందీగా పంపుతారండి రోమన్కి. దేమేత్రియస్ సోటర్ 1 అనే వ్యక్తిని రోమాకి బందీగా పంపుతారు. అది వాళ్ళ రూల్లో భాగం. తర్వాత వీళ్ళు చాలా డబ్బులు చెల్లించాలి. మీ పాయింట్ అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఫిలోపేటరు తిని చనిపోయిన టైంకి వాళ్ళ కొడుకు ఇక్కడ లేడు. ఎందుకు లేదంటే ఈ వ్యక్తి రోమాలో ఉన్నాడండి. ఎందుకు రోమాలో ఉన్నారంటే అంత్యోకస్ ది గ్రేట్ యుద్ధం అయింది. యుద్ధంలో భాగంగా తిను బందీగా తీసుకెళ్ళిపోయారండి. చంపరు కానీ అక్కడ బందీగా తీసుకెళ్లారు. వీళ్ళు ఏమైనా తోక జాడిస్తే వీళ్ళు ఈ అబ్బాయిని చంపేస్తే వాళ్ళు బెదిరించడానికి ఒక బ్లాక్ మెయిల్ టైంలో వాళ్ళ అంత్యోకస్ మనవన్ని పట్టుకెళ్ళిపోయారండి అక్కడికి. అప్పుడు ఎపిఫానస్ అనే వ్యక్తిని ఈ వ్యక్తి రాజు అయ్యారండి కుయుక్తి పని. వాస్తవానికి ఈ వ్యక్తి చరిత్రలో ఈ వ్యక్తి మనం చదువుకుంటే అందరూ ఈయన్ని పిచ్చివాడు అనేవారండి. ఇతను మరొక అంటే అందరూ వీడిని పిచ్చివాడు అనేవారండి. ఎపిఫానస్ అనే పదం అర్థం ఆయన పెట్టుకున్న పేరు ఎపిఫానస్ అంటే నేను ప్రఖ్యాతి గలవాడిని, శ్రేష్ఠుడు అని అర్థం వస్తుంది. దేవుడికి వాడబడిన పదం ఈడు వ్యక్తి పెట్టుకున్నాడు. అయితే ఈడి యొక్క చేష్టలకి
చరిత్ర మొత్తం కూడా యూదులు కూడా వీడి పెట్టి పేరంటే పిచ్చివాడు. గ్రీకు భాషలో ఎఫిమానస్ అనేవాడు. ఎఫిమానస్ అంటే పిచ్చివాడు అని అర్థం. ఎందుకు అనేవాడు అంటే ఈ వ్యక్తి అంత్యోకస్ ఆ వ్యక్తి కొంచెం ప్రవర్తన కొంచెం సపరేట్గా డిఫరెంట్గా ఉండేదట, మామూలు వ్యక్తిలాగా ఉండేది కాదట. ఆ వ్యక్తి అంటే కొన్ని చరిత్ర చెప్తాను నిజాలే అంతా కూడా. తన రాజ్యం నుండి అందరి మీద రాళ్ళు విసిరేవాడట. కొన్ని పిచ్చి పనులు చేస్తూ ఉండేటండి. తర్వాత ఎక్కువ వేష్యలతో తిరిగి ఎక్కువ స్త్రీల ఎక్కువ ఆ పిచ్చి ఉంది ఈ వ్యక్తికి. బహిరంగంగా అందరి ముందు నగ్నంగా స్నానం చేస్తాడట వేసలతో కలిసి. తర్వాత ఎవరిని కేర్ చేసాడు కాదట. ఇటువంటి కొన్ని వికృత కార్యాలతో తిను ఆ విధంగా పిచ్చివాడని అందరూ అనేవారట ఆ కాలంలో. అసలు వ్యక్తికి రాజ్యం అప్పచెప్పలే అప్పటికి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఈ వ్యక్తే బలవంతుగా ఈయనే రాజు అయ్యాడు. నేను అంత్యోకస్ కొడుకునే నేనే రాజు అవుతాడు. ఇప్పుడు ఎవరు లేరు కానీ కుయుక్తి పని ఈ వ్యక్తి రాజు అవుతాడు. అది 21 చెప్తుంది అన్నమాట. 22 చదువుకుంటే ప్రవాహం అంటే ఆ బలం అతని ఎదుటి నుండి వాడిని కొట్టుకుని పోవటం వల్ల వాడు నాశనమగుదురు. సంధి చేసిన అధిపతి సహా నాశనమగును. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు? ఎప్పుడైతే రాజు అయ్యాడో మళ్ళీ కన్ను ఎక్కడ పడింది? దక్షిణ దేశం మీద పడింది. అప్పుడు దక్షిణ దేశంకి వచ్చినప్పుడు ఏమైందంటే దక్షిణ దేశం వచ్చినప్పుడు మరి దక్షిణ దేశం రాజు ఎవరంటే అప్పటికి ఎపిఫానస్. క్లియోపాత్ర చదువుకున్నాం కదండి. ఎపిఫానస్ ఆ వ్యక్తి చనిపోతాడండి కొన్ని కారణాలతో, మన కారణాలు తెలియదు. ఈ వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన తర్వాత క్లియోపాత్రకి ఎపిఫానస్కి పుట్టిన కుమారుడు ఎవరంటే ఫిలిపెటర్. సెల్యూకస్ ఫిలిపెటర్ ఈ వ్యక్తి రాజు అవుతారండి. అయితే పాపం ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అంటే ఈ వ్యక్తికి అప్పటికి 6 సంవత్సరాలు అండి. ఇతను పరిపాలన స్టార్ట్ చేసేటప్పుడు ఇతని వయసు 6 సంవత్సరాలు, చాలా చిన్నపిల్లడు. అప్పుడు క్లియోపాత్ర ఈవిడే రాజు లేకపోవడం వల్ల ఈ వ్యక్తి రాణిగా ఉండి చూడండి. క్లియోపాత్ర అంటే రోమన్స్ కాలంలో క్లియోపాత్ర కాదు, ప్రపంచం వ్యాప్తంగా మనకు తెలిసిన చరిత్ర చదువుకున్న క్లియోపాత్ర అయితే కాదు. క్లియోపాత్ర చాలామంది ఉన్నారు. ఈ క్లియోపాత్ర ఎవరంటే ఈవిడ మంచి స్త్రీయే. ఈవిడ వాస్తవానికి అంత్యోకస్ కుమార్తె. ఈ స్త్రీ తన భర్తను చాలా ప్రేమించింది. భర్తకి విరుద్ధంగా ఆ రాజ్యాన్ని పంపితే తన భర్తను ప్రేమించుకొని భర్త విడనాడలేదు. ఆ విధంగా చక్కగా ఉంది. అయితే ఈ క్లియోపాత్ర రాణిగా వివరించింది టాలమీ వంశస్థులకి ఎందుకంటే ఫిలిపెటర్ తన కుమారుడు చిన్నపిల్లడు కాబట్టి. అప్పుడు ఈ వ్యక్తికి రాజ్యపరిపాలన ఎక్కినప్పుడు 6 సంవత్సరాలు, ఎందుకంటే ఈ వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఈ వ్యక్తి చిన్నప్పుడు రాజుగా చేశారు. తర్వాత 4 సంవత్సరాలు మొత్తం 10 సంవత్సరాలు వచ్చాయండి. 6 సంవత్సరాలు రాజ్యం ఎక్కడో 6 సంవత్సరాలు అయితే మొత్తం 10 సంవత్సరాల తర్వాత అంటే ఈ ఫిలిపెటర్ వ్యక్తి 10 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు ఏమైందంటేనండి, ఈ వ్యక్తి ఈ అంత్యోకస్ ఎపిఫానస్ రాజు అక్కడికి దాడి చేయడానికి వచ్చాడండి, యుద్ధం చేయడానికి వచ్చాడు. ఎక్కడికి? ఈజిప్ట్ వారి మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. అప్పటికి క్లియోపాత్ర కూడా చనిపోద్దాన్ని. చూడండి పాపం ఎంత ఘోరమైన సిచ్యువేషన్. ఒకసారి గమనించండి. క్లియోపాత్ర అంత్యోకస్కి ఏమవుద్దంటే చెల్లి అవుద్దండి, సొంత చెల్లె. ఎందుకంటే అంత్యోకస్ 3 పిల్లలు. ఫిలిపెటర్ 1 ఒక కుమారుడు, అంత్యోకస్ 2 ఒక కుమారుడు. అయితే క్లియోపాత్ర మొత్తం 3 కుమారులు. ఎవరు? 3 పిల్లలు అంత్యోకస్ గ్రేట్కి. మరి క్లియోపాత్రకి ఏమవుద్ది? చెల్లి అవుద్దండి. మరి క్లియోపాత్ర చెల్లి అయినప్పుడు చెల్లి కొడుకు ఎపిఫానస్కి ఏమవుతాడు? మేనల్లుడు అవుతాడండి. మేనల్లుడు చిన్నపిల్లడు. ఆ వ్యక్తి పాపం రాజ్యం ఎక్కినప్పుడు 6 సంవత్సరాలే. క్లియోపాత్రకు 4 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చింది. ఈలోపు ఆవిడ చనిపోయింది. 10 సంవత్సరాలప్పుడు బాలుడుగా ఉన్నాడు, చిన్నపిల్లడు. అప్పుడు ఇక్కడ టాలమీ వంశస్థులు వాళ్ళకున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పెద్ద సంరక్షణలో ఈ వ్యక్తి ఉన్నాడు. ఆ ప్రధానమంత్రి ఎవరు ఉంటారు కదా, చుట్టుపక్కల మంత్రులు ఎవరు ఉంటారు కదా, వాళ్ళు మెల్లిగా డెవలప్ చేస్తుంటే ఈ చిన్నపిల్లల దగ్గరికి ఎపిఫానస్ వ్యక్తి తన రాజ్యంతో మొట్టమొదటిగా వచ్చాడండి యుద్ధం చేయడానికి. పిల్లడితో యుద్ధం ఏం చేస్తాడండి? 10 సంవత్సరాల పిల్లడు ఏమంతా చేస్తాడండి చిన్నపిల్లడు. వీడికైనా బుద్ధి ఉండాలి కదండి. సొంత మేనమామ అవుతాడండి, మాయ అవుతాడు. మేనలుడు మీద యుద్ధం ప్రకటనకి వచ్చాడు. అప్పటికి యుద్ధం వయసు అయినా ఉందా మేనడికైనా అంటే అంత క్రూరుడు అన్నాడు. అప్పుడు మనం 11:20
రెండు చదువుకుంటే ప్రవాహం అంటే బలం అతను ఎదుర్కొంటే వాడిని కొట్టుకుని పోవటం వలన వారు నాశనం అవుతారు. సంధి చేసిన అధిపతి సహా నాశనం అవ్వను. సంధి చేసిన అధిపతి సహా అనే పదం ఉంటుందండి. ఇక్కడ సంధి చేసిన అధిపతి ఎవరంటే ఇక్కడ చరిత్ర మనకి ఏం చెప్తుంటానండి, ఆ కాలంలో ఇప్పుడు ఇది విషయం గమనించాలి. ఈ టాలమీ దేశంలోని యెరూషలేము ఉండేదండి. గమనించండి, ఈజిప్టు టాలమీ దేశం యొక్క చేతిలో ఈజిప్ట్ ఉండేదండి. ఈజిప్ట్ అనేది ఈ మధ్యలో ఉండేదండి. యెరూషలేము అనేది ఈ మధ్యన ఉండేదండి. దక్షిణ భాగంలో యెరూషలేము ఇక్కడ ఉంటే, ఇప్పుడు ఉత్తర రాజ్యంలో ఏ రాజు వచ్చినా సరే యెరూషలేము దాటి ఈజిప్ట్ వెళ్ళాలండి. ఈజిప్ట్ కింద ఉండేది దాన్ని. అంటే కిందకి రావాలంటే వీళ్ళు ఏం దాటాలి? యెరూషలేము దాటాలి. యెరూషలేము మధ్యన ఉంటుందని. అయితే యెరూషలేము వాళ్ళని తాళం ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని. వీళ్ళు స్వతహాగా వీళ్ళే పరిపాలించుకునేవారు. వీళ్ళ ప్రధాన యాజకుడు, యెరూషలేములో ఆ కాలంలో ప్రధాన యాజకుడు ఉండేవారు కదండి. ప్రధాన యాజకుడు రాజుగా న్యాయపతి పరిపాలించేవారు. పాపం ప్రధాన యాజకుడు న్యాయపతిగా ఉండేవాడండి. మరి రాజులు ఇంకా లేరు కదండి పాపము. నిజంగా వాళ్ళే పోగొడుకున్నారండి. నాకు చదువు ఒకసారి బాధ వేస్తాను. దేవుడు మంచి రాజ్యం ఇచ్చారు, చక్కగా పరిపాలించమని చెప్పారు. నిజంగా ఇంతకుముందు పరిపాలించిన యోధరాజులు ఇస్రాయేలు చక్కగా ఉంటే వాళ్ళకి గతి పట్టేది కాదండి. ఆ రాజులు పనికి వాళ్ళ చేసిన కార్యకలాపాల వల్ల దేవుడు మొత్తం రాజ్యం తీస్తారండి, భౌతిక రాజ్యం తీస్తారండి. లేకపోతే చక్కగా వీళ్ళకి రాజు ఉండేది, రాజ్యం ఎంత ఘనంగా ఉండదు యెరూషలేము దేశం. అది వాళ్ళ యొక్క అంతే, వాళ్ళ యొక్క పనిది వల్ల అలాగైందండి. యెరూషలేముకి ప్రధాన యాజకుడు ఉండేవాడు అండి. ప్రధాన యాజకుడు ఆయన న్యాయాధిపతిగా రాజుకు పరిపాలించేవాడు. అయితే వీళ్ళకి పన్ను కట్టేవారు. టాలన్స్ వీళ్ళ పన్ను కట్టడం వల్ల వీళ్ళకి వచ్చారు కాదండి. టాలన్స్ వరకు తెలుసండి. ఇశ్రాయేల్ అంటే వాళ్ళకే అభిమానం మొదటి నుంచి కూడా. ఎందుకంటే వాళ్ళు ఫరో టైమ్స్కి తెలుసండి. ఇశ్రాయేల్ దేవుడు గొప్పతనం వీళ్ళకే తెలుసండి. యెహోవా అంటే వీళ్ళకే తెలుసండి. యెహోవా దేవుడు అంటే వీళ్ళకే తెలుసు. టాలన్స్ వరకు తెలుసు. కాబట్టి వీళ్ళు ఎక్కువ వీళ్ళ జోలికి వచ్చారు కాదండి. మీ మటుకు మీరు ఉండండి, మాకు మటుకు పన్ను ఇచ్చిండి, మాకు ఎంత డబ్బు మీరు ఫిక్స్ చేస్తే మాకు ఈ డబ్బు మీరు సంవత్సరం పాటు మీకు ఇచ్చేస్తే మీ జోలికి రాము, మీ బాలు మీరు చేసుకుని అనేవారు. అలాగని వీళ్ళు కూడా స్వయం ప్రతిపత్తి దేశం అంతా కాదు, వీళ్ళ అంటర్లో వీరు ఉండేది, వీళ్ళకి ఇబ్బంది పెట్టారు కాదు. అప్పుడు ఈ టైంలోనే మనకి ఏం జరిగింది, చరిత్ర ఏం చెప్తుందంటే, ఓనియోస్ 3 అనే వ్యక్తి ప్రధాన యాజకుడు. ఓనియోస్ 3 అనే వ్యక్తి ప్రధాన యాజకుడు అయితే ఈ వ్యక్తి హత్య చేయబడతాడటండి. హత్య చేయబడతాడు. ఎప్పుడంటే ఈ అంత్యొక్క ఎపిఫెనస్ అనే టైంలో హత్య చేయబడతాడండి. ఇక్కడ సంధి చేసిన అధిపతి సహా నాశనం ఒకటి పదం ఉంది కదండి. ఈ సంధి చేసిన అధిపతి సాధారణంగా ఎక్కువ మంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ వ్యక్తి ఓనియస్ 3 అని చెప్తారు. ఓనియస్ 3 ఎవరంటే ఆ కాలంలో అహరోను వంశంలో వచ్చిన కుమారులు ఈయన ఒక వ్యక్తి. ఓనియస్ 3 అనే వ్యక్తి ప్రధాన యాజకుడు ఉండేవాడు. ఆ వ్యక్తి బహుశా మరి సంధి చేసేటేమో, అంటే యుద్ధాలు వద్దండి మీరు కూడా కలిసి ఉండే వాళ్ళు చెప్పి ఉంటాడేమో. బహుశా వాళ్ళు చెప్పిన పాపానికి ఈ వ్యక్తిని చంపేస్తారండి. హత్య చేయబడుతున్న గ్రంథం చెప్తాను. తర్వాత ఓనియస్ 2 హత్య చేయబడతాడు. తర్వాత చదువుకొని పిల్లారా 23. అతడు సంధి చేసిన మోసపుచ్చును, అతడు స్వల్ప జనము గలవాడను, ఎదురాడే బలం పొందను. అతడు సమాధాన క్షేమము గల దేశములకు వచ్చి తన పితరులు కానీ తన పితరులు కానీ చేయను. ఏదనగా అతడు ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును. అతడు కొంతకాలం ప్రాకారమును పట్టుకున్నట్టుకు కుట్ర చేయను. తర్వాత ఏమైందంటేనండి, అతడు సంధి చేసిన మోసపుచ్చును. అంటే ముందు సంధి జరిగిందేమో, మేము ఈ జోలికి రాము, మేము ఈ జోలికి రామని సంధి జరిగి ఉంటుంది. జరిగినప్పుడు కూడా వీడి వ్యక్తి మంచోడు కాదు కాబట్టి, కుట్ర కొత్త కలిగిన వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తి అప్పటికి మోసం చేసి ఆ సంధి కూడా పక్కన పెట్టేసి ఆ వ్యక్తిని ఈజిప్ట్ మీదకి రాజ్యం మీదకి దండెత్తడం జరిగింది. అందులో భాగంగా అతను స్వల్ప జనం కలవడానికి ఎదురాడే బలం పొందును. మొదట్లో తక్కువ సైన్యం ఉండదు. ఆ వ్యక్తి ఉన్న సైన్యంతో వీళ్ళందరినీ బలం పొందాడు, వీళ్ళ మీద దాడి చేశాడు. మొదటగా ఈజిప్ట్లోకి వెళ్ళినప్పుడు ఈజిప్ట్లోనండి 2 పట్టణాలు ఉన్నాయండి. ఈజిప్ట్లో ప్రధానంగా 2 పట్టణాలు ఉన్నాయి. మొదటిగా ఏంటంటే
పెలూసియం అనే పట్టణం ఉంది. రెండోది అలెగ్జాండ్రియా అని ఒక పట్టణం ఉందండి. ఈ రెండు కూడా అతి ప్రాముఖ్యమైన ఈజిప్ట్ పట్టణాలండి. రెండు పట్టణాలు గుర్తుపెట్టుకోండి. ఈ పెలూసియం ఇది ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు ఈజిప్ట్కి ఎంత అవ్వాలంటే మొట్టమొదటిగా పెలూసియం రాజ్యం దాటాలండి, పెలూసియం నగరం దాటాలండి. అంటే మొదట రాజు పెలూసియం దగ్గరకు వచ్చినప్పుడు ఈ పెలూసియం ఆక్రమించాడు మొత్తం. అలెగ్జాండర్కి ఇంకా రాలేదు, మొదట ఇది ఆక్రమించాడు. ఆక్రమించి ఇప్పుడు మనం 24 చదువుకుంటే 24లోని అతడు సమాధాన క్షేమ గల దేశంలోకి వచ్చి, సమాధాన క్షేమ దేశం అంటే ఇది బహుశా ఈజిప్ట్ వారి గురించి రాయబడిన దేవుడి మాట. ఇక్కడ యెరూషలేము కూడా అనుకోవచ్చు, యెరూషలేము కాదు కానీ సొంత బట్టి ఆలోచిస్తే సమాధాన క్షేమ గల దేశం అంటే అది ఈజిప్ట్ అనుకో, టాల్మస్తు అనుకోవచ్చండి. అక్కడికి వచ్చి తన పితరులు కానీ తన పితరులు కానీ చేయని చేయను ఏదనగా అతడు ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును. అతడు కొంతకాలం ప్రాకారం పట్టుకుంటూ కుట్ర చేయను. తన ముందున్న పితరులు కూడా చేయని పనులు చేశాడు. ఏం చేశాడట, ఇక్కడ ఆస్తిని దోపుడు సొమ్ము మొత్తం పట్టుకెళ్ళి పెట్టండి. అంటే ఈ ఎఫెనస్ ఈజిప్ట్ మీద దాడి చేసినప్పుడు ఫిలిపెటర్ 4 రాజుగా ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. వెంటనే ఈ బాలుడు దాడించి వెంటనే చేయలేదు, కానీ సంధి చేసుకున్నప్పుడు కూడా సంధిని దాటి సంధిని మీరి నిబంధన మీరి మొట్టమొదటిగా ఈజిప్ట్లో ఉన్న ప్రాముఖ్య పట్టణాలైన పెలూసియం రాజ్యాన్ని తీసుకుని మొత్తం అక్కడ దోపుడు సొమ్మును మొత్తం అంత కొలగొట్టి పట్టుకెళ్ళిపోయాడు. అది చేసిన పని మొట్టమొదటిగా. 25 అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశ రాజుతో యుద్ధం చేయడానికి తన బలము సిద్ధపరిచి తన మనసు రేపుకొంచు కనుక దక్షిణ దేశ రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని బలం గల యుద్ధంకు సిద్ధపడును. తర్వాత 20 ఏముంటుంది, అతడు గొప్ప సైన్యం సమకూర్చుకొని, అతడంటే అంత్యోక ఎఫెనస్ 4 ఇంకా ఆలోచించాడు, మనం ఒక రాజ్యం కాదు ఒక పట్టణం కాదు మొత్తం జయించేద్దాం. ఎలాగో చిన్నపిల్లాడు కదా మా మేనల్లుడు, అటు చిన్నపిల్లాడు కదా అటు పెద్ద సైన్యం ఉండదు, మొత్తం జయించేద్దామని ఒక మంచి తీర్మానంతో ఒక పెద్ద యుద్ధం జరిగిందటండి. 25లోని చదువుకుంటే 25 వచనంలోని అతను గొప్ప సైన్యం సమకూర్చుకుని దక్షిణ రాజు యుద్ధం చేయుటకు తన బలం సిద్ధపరిచి తన మనసు రేపుకొను కనుక ఇటువైపు దక్షిణ దేశ రాజు కూడా తనకున్న బలంతో మరి ఇంతకుముందు ఈ టాలీ వంశంలో రాజు ఫిలిపెటర్ ఉన్నట్టుగా వాళ్ళ చుట్టూ తన కూడా సైన్యం ఉంటుంది కదండి, వాళ్ళు కూడా తమ సైన్యం సమకూర్చుకున్నారు. వచ్చి ఇద్దరికి యుద్ధం అయ్యింది. అతడు దక్షిణ దేశ రాజు విడుదల ఉపయోగంలోకి ఉద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోయిను. ఇక్కడ ఆ రాజు ఎవరంటే ఫిలిపెటర్ 4. ఈ రాజు వీడి యొక్క బలం ముందు వీడి యొక్క కుయుక్తి ముందు ఈ రాజు నిలవలేకపోయాడు. ఎందుకంటే చిన్నపిల్లడు కదండి, చిన్నపిల్లడికి ఏం గుర్తు అంత అప్పటికే బాగా ఉన్నాడు. అప్పటికి 2-3 సంవత్సరాలు పెరిగినా 12-14 ఏళ్ళు అనుకున్నా పెద్ద వయసు ఏం కాదు. వీడి యొక్క కుయుక్తి ముందు వీడితో రాజు పనిచేయలేకపోయాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వము 170 BCలో పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయాడు. ఆ యుద్ధంలో సంపూర్తిగా ఓడిపోయాడు. ఎవరు, మేనల్లుడు మేనమా చేతులు ఓడిపోయాడు మొత్తం. అప్పుడు ఓడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అండి, ఏమనగా అతను ఇప్పుడు మనం ఈ చదువుకున్న ఇప్పుడు దండెత్తాడు సైన్యంతో అని చదువుకున్న 25 వచ్చిన మాట 22-23 అనేది కంటిన్యూషన్. మొదట 22 చదువుకున్నాం కదా, ప్రవాహన బాలపైన ఎదురు కొట్టుకోవటం వల్ల దానికి కంటిన్యూషన్ భాగం. మొట్టమొదటగా అంత్యోక ఎఫెనస్ ఆ ఊర్లో ప్రధాన పట్టణమైన పెలూసియం రాజ్యాన్ని మొత్తం పడగొట్టాడు, పట్టుకెళ్ళిపోయాడు. అలెగ్జాండర్ పట్టణం కొంత నాశనం చేశాడు. తర్వాత మొత్తం జయించే ఉద్దేశంతో వ్యక్తి ఏం చేశాడు, తర్వాత ఇంకా తన సైన్యం అంతా ఎలాగో చిన్నపిల్లాడు కాబట్టి మొత్తం ఆక్రమించాడు. ఆ విధంగా రాజు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఏం జరిగిందండి, అప్పుడు 10 సంవత్సరాలు అటండి. అప్పుడు 10 సంవత్సరాలు యుద్ధం జరిగే 10 సంవత్సరాలు అంటే క్రీస్తుకము 170 సంవత్సరానికి 10 సంవత్సరాలు ఉన్నాయట. 10 సంవత్సరాలు పెద్ద వయసు కాదండి, చిన్న వయసే, చిన్నపిల్లాడే, టీనేజర్ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది, 26 ఏమనగా అతను భోజనం భుజించేవారు అతను పాటు చేస్తారు, మరి అతని సైన్యం ఓడిపోను కనుక అనేకులు హతమవుదురు. పాపము టాల్మీ ఎవడైతే ఉన్నాడో ఈ అబ్బాయి చుట్టూ ఉన్న సైన్యం కూడా తనకి విరోధంగా ఉన్నారట. ఎవరు కూడా తనకు సహాయం చేసారు ఎవరు లేరటండి. అతను భోజనం భుజించేవారు అతను పాటు చేదురు. పాప అతని చుట్టూ ఉన్న వీళ్ళు కూడా తిని సహాయం చేయలేదటండి. ఆ కాలంలో తను నమ్ముకున్న వారు తన మోసం చేసిన గ్రంథం చెప్తుంది. ఆ విధంగా తను ఓడిపోవడం కారణం వాళ్ళు కూడా
ఉన్నారని గ్రంథం చెప్తుంది. మరి అతను సైన్యం ఓడిపోయిన అనేకలు హాతులు అవుతారు. మరి ఇతను సైన్యం ఓడిపోయింది కాబట్టి చాలామంది చనిపోతారు, చాలామంది చనిపోయారు కూడా, చాలామంది వేళలో చనిపోయారు ఆ కాలంలో. మరి ఆ కాలంలో ఎప్పుడు ఇదే కదండి, రాజ్యం అంటే యుద్ధం, యుద్ధం అంటే సైనికులు ఎంతమంది మరణం చెందారు ఆ కాలంలో. ఎప్పుడు యుద్ధాలు అంటే అది రాజయుగం కాబట్టి యుద్ధాలు, మారణహోమం అలాగా చనిపోతూ ఉన్నారు. తర్వాత 27 కీడు చీటికి ఆ ఇద్దరు రాజులు తమ మనసు స్థిరపరచుకొని ఏకబోధన పంతులు కూర్చుని కపట వాక్యం ఆడెదరు. నిన్నే కాలం జరిగే సంగతి జరుగుతుంది కనుక వారి ఆలోచన సఫలము కానేరదు. ఈ 27 వచనం చెప్తున్న మాట ఎవరి గురించి అంటే ఆ ఇద్దరు రాజులు ఎవరంటే అంత్యోకస్ ఎపిఫానస్ ఈ వ్యక్తి, తర్వాత ఫిలోపేట్రో ఈ వ్యక్తి. చూడండి, ఈ ఇద్దరు రాజులు కూడా మరి ఈ వ్యక్తి ఓడించేస్తారు కదండి. ఈజిప్ట్ ఓడిన తర్వాత మరి వ్యక్తి చంపుద్దాం, ఎందుకంటే సొంత మేనోడు కదా, ఎందుకు చంపడం, నా మేనోడు ఎందుకు చంపుకోవడం, మరి అప్పుడేమో మరి సెంటిమెంట్ గుర్తు వచ్చిందేమో. అప్పుడు ఏం చేస్తారంటే ఈ వ్యక్తితో కూర్చొని ఒక సంధి చేసుకుంటారు. ఏంటో సంధి అంటే, ఇక నుంచి రాజ్యం నాది, ఇక నా అండర్లో ఉంటుంది, నువ్వు సామంత రాజుగా నాకు అసిస్టెంట్గా నువ్వు ఉండు, అంతే తప్ప నువ్వు రాజు కాదు, నువ్వు సామంత రాజు, నువ్వు నాకే పనిచేసే రాజు, లేకపోతే నేను చంపేస్తానని బెదిరిస్తారని. ఎవడు, వీళ్ళ మేనమామ ఎపిఫానస్ పాప రాజు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఓకే మరి ఇంకేం చేస్తాం, ప్రాణాల కన్నా నేను ఏదో బతికొండం మేలు కదని ఆ వ్యక్తి కూడా ఒప్పుకుంటాడు. ఆ వ్యక్తి సంధి జరుగుతుంది. అయితే ఇక చదువుకుంటే ఏకబోధన పంక్తులు కూర్చుని కపట వాక్యం ఆడేదరు. నిర్ణయ కలం సంగతి జరుగుతుంది కనుక వారు ఆలోచన సఫలం కానేరదు. వీళ్ళు ఒక రకంగా అనుకుంటారు. ఏమనుకుంటారంటే, అయితే ఇద్దరు సంధి చేసి కూర్చుందాం వీళ్ళకి అనుకుంటే వీళ్ళకి ఆలోచన సఫలం కానేరదు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ దేవుడు పనిచేస్తున్నాడు, దేవుడు వీళ్ళ ఆలోచన తిప్పి వేస్తున్నాడు, దేవుడికి మరొక ఆలోచన ఉంది. ఎందుకంటే రోమన్స్ వారు రావాలి దేవుడు ఆలోచన కాబట్టి, దేవుడు ఆలోచన అంటే దేవుడికి పనిచేస్తున్నాడు, వీళ్ళ ఆలోచన సఫలం కాదని ఇక్కడ గ్రంథం చెప్తుంది. తర్వాత మనం ఆలోచిస్తే 28లో అతడు మిగులు ద్రవ్యం గలవాడే తన దేశం మరలను మరియు పరిశుద్ధ నిబంధన విరోధి ఇష్టానుసారం జరిగి తన దేశం తిరిగి వచ్చును. అప్పుడు ఏమైందంటేనండి 28లోని ఈ జరిగిన తర్వాత మొత్తం బాగా డబ్బులంతా కూడబెట్టుకొని ఈజిప్ట్ మొత్తం జయించారు కాబట్టి రాజ్యం మొత్తం డబ్బులంతా కూడబెట్టుకొని తన దేశం వెళ్తున్నప్పుడు తన పరిశుద్ధ నిబంధనకు విరోధి ఇష్టానుసారం జరిగించి తన దేశం తిరిగి వచ్చును. అప్పుడు ఈ లోపు వస్తుంటే ఏం జరిగిందంటేనండి, మనం చదువుకున్నాం, ఈజిప్ట్ నుంచి ఇలా పైకి వెళ్ళాలని, యెరూషలేం దాటి వెళ్ళాలని. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ప్రధాన యాజకుడు ఉన్న పోస్ట్ ఏదైతే ఉందో, ప్రధాన యాజకుడు ఎవరండి, ప్రతి ఒక్కరు అవడానికి అవ్వదు కదా. ప్రధాన యాజకుడు అంటే ఆహారం కాలంలో వచ్చిన సంతతి వాళ్ళు మాత్రమే ప్రధాన యాజకుడు అవడానికి అర్హులు. లేవి వ్రతం మాత్రమే యాజకుడు ఉండాలి దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఈడేం చేశాడంటే, ప్రధాన యాజకుడు పోస్ట్ని ఆ వ్యక్తి కాకుండా అది వేరే వ్యక్తికి ఇవ్వడం జరిగిందండి. అంటే ఆ పోస్ట్ ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో ఆ డబ్బులు బట్టి ఆ ప్రధాన యాజకత్వం పోస్ట్ అనేది వేరే వాడికి ఇవ్వడం జరిగిందండి. వీడి దృష్టిలో అది ఏంటంటే అది ఒక మంచి పోస్టు, మంచి అధికార పోస్టు వీడు అనుకున్నారు. వాస్తవం దిగువ దృష్టిలో ఏంటి, అదొక క్రమం, అదొక చట్టం. లేవి వ్రతం మాత్రమే ప్రధాన పోస్టులో ఉండాలి. అయితే ఈ వ్యక్తి ఏం చేశారంటే దాన్ని తీసుకొచ్చి ఇదేదో ప్రజెంట్ లోకల్ ఉన్న మిగతా అధికారులాగా మీరు ఎంత డబ్బు ఇస్తే ఈ అధికారం మీకు ఇస్తానని ఇచ్చేసారండి. అప్పుడు ఏమి